జనరల్గా ట్రోల్స్ కానివ్వండి, మీమ్స్ కానివ్వండి, ఎక్కువగా మేము చూసే పర్సన్ బ్రహ్మానందం గారు. అవును, అసలు ఒక టైంలో దేనిలో చూసినా మీరే ఉన్నారు, సూపర్ ఉమెన్ సూపర్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రాఫిక్స్ పెట్టి చూసారా మీమ్స్? చూసారా? నేను చాలా ఏమనిపించింది అసలు ఆ ఈ టైం? మధ్య రావట్లేదని బాధగా ఉంది. మళ్ళీ ఇంకో రోల్ పడాలి అట్లయితే. నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్గా ఎంజాయ్ చేసింది ఏంటంటే మీమ్స్ వాళ్ళు నిజంగా ఎవరా అని నేను చాలా సెర్చ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ తెలియదు నాకు మీమ్స్ ఎవరు చేస్తారనేది. ఓకే, నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. అన్నిటికన్నా మహేష్ బాబు గారితో ఒక మీమ్ వచ్చింది, నాకు అది చాలా బాగా నచ్చింది. అరే మీ అందరికి వండర్ ఉమెన్ ఆ ఉమెన్ ఈ ఉమెన్ ఉండేసి మాకు మాత్రం సూపర్ ఉమెన్ ఉందిరా అని చెప్పి మహేష్ బాబు గారు చేసిన ఫోటో ఉంటుంది. అంటే నేను ఎవరెవరితో చేయలేను అనుకున్నాను, అందరితో వాళ్ళు మీమ్స్ చేసి పెట్టేశారు కదా, సో సూపర్ గా ఉంది అది. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి? అంటే ఓకే, బిఫోర్ మ్యారేజ్ ఓకే, మదర్ ఇండస్ట్రీలో ఉన్నారు, వచ్చారు, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఓకే, నాకే అలాంటి ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నా బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక మానేసాను కూడా ఇండస్ట్రీ. ఒక 1 year దాకా మానేస్తే కూడా లేదు, ఎందుకు ఖాళీగా ఉంటావు, నువ్వు యూ హ్యావ్ ఎ టాలెంటెడ్ అని చెప్పి నన్ను ఇంట్లో సపోర్ట్ చేసి వాళ్ళే పంపించారు మళ్ళీ రీఎంట్రీ కింద. సో అలాగా అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు అసలు. షూటింగ్ అంటే నాకన్నా ముందు పొద్దున్న లేసి ఫస్ట్ షూటింగ్ ఉంది వెళ్ళవా అని చెప్పి లేపి మరి పంపిస్తాను నన్ను. ఓకే, వాళ్ళు ఎంజాయ్ చేస్తారా చాలా మూవీ? చాలా. ఇది ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, మూవీ కానీ సీరియల్స్ కానీ అన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా నాకు చెప్తుంటారు ఇది బాగుంది అది బాగుంది అని. వకీల్ సాబ్ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేశారు? నాకన్నా ముందు వాళ్ళే సినిమా చూసొచ్చి చెప్పేశారు. ఓహో, ఓకే. నేనే తర్వాత వెళ్ళాను సినిమాకి. ఓకే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ప్రోమో వచ్చింది అని. ఆ ప్రోమో చూసి సడన్ గా నిద్రలో వేసేవాడికి నీకు సర్ప్రైజ్ వచ్చింది చూడు చూడని టీవీ పెడితే అమ్మా షాక్ నేనైతే. ఒక పాప కదండి? నాకు ఒక పాప సుస్వర. ఈ నేమ్స్ ఏంటి? లిరీషా, నాది లిరీషా కాదు, నాది స్టార్టింగ్ ప్రియాంక పేరు. సో ప్రియాంక అండ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని సత్యారెడ్డి గారు అని చెప్పాను కదా, ఆ సార్ నాకు పేరు మార్చారు లిరీషా అని. ఓకే, ఆ మీనింగ్ తెలుసుకోవడానికి కూడా చాలా రోజులు పట్టింది నాకు. ఎగ్జాక్ట్లీ మీనింగ్ అంటే మేబీ నాకు తెలిసి ఇది ఎగ్జాక్ట్లీ మీనింగ్ కాదేమో ఇంకా స్టిల్, బట్ ఇట్స్ ఎ గాడెస్ ఏంజల్ అంతే. ఓకే, ఇటాలియన్ నేమ్ అది. మిమ్మల్ని లిరిల్ అని ఎవరెవరు పిలుస్తుంటారు? అప్పుడప్పుడు ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు ప్రేమగా. ఓకే, పిలుస్తుంటారు కదా ఈ నేమ్ తో. లిరిల్ అంటారు, లిరి అంటారు, లిరిక్స్ అంటారు. లిరిక్స్ అని ఎక్కువ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తారు. సీరియల్ వైస్ లో కానీ రైటర్స్ మన వీళ్ళందరూ అమ్మ మా లిరిక్ వచ్చింది అంటుంటారు. మిగతా వాళ్ళందరూ లిరి అని పిలుస్తారు. ఆల్మోస్ట్ టాప్ కమెడియన్స్ అందరితో వర్క్ చేశాను. బ్రహ్మానందం గారి కాంబినేషన్ కావచ్చు, వేణుమాధవ్ గారు కావచ్చు, అందరితో వర్క్ చేశారు. మీకు ఎక్కువగా కనెక్ట్ అయిందంటే ఏ పర్సన్ చెప్తారు? అలీ గారు, బ్రహ్మానందం గారు. నేను ఎక్కువ మూవీస్ వాళ్ళతోనే చేశాను. ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నది కూడా నేను వాళ్ళతోనే ఉన్నాను. ఓకే, సో నేను వాళ్ళిద్దరే ఎక్కువ ఇంట్రెస్ట్గా అంటే నేను ఎప్పుడు పలకరించినా నా పలకరింపులో తేడా ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు నేను వచ్చినప్పుడు ఎలా మాట్లాడారు ఇప్పటికీ అలాగే మాట్లాడతారు నాతో. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను బ్రహ్మానంద గారితో వర్క్ చేశాను. ఏ మూవీ అండి అది? మాయగాడని మన వేణుగారు హీరో, పెద్ద వేణుగారు. ఓకే, ఆయన హీరోగా చేశారు. సో దాంట్లో ఆయన వేణుగారికి సిస్టర్, బ్రహ్మానందం గారికి వైఫ్. సో ఆ సినిమా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేశాను. సో సార్ అని వాళ్ళు ఆడపిల్లని కానమ్మా ఎవరిని పెడతారు, మగపిల్లలు అసలు కనొద్దు. అయ్యో, ఓకే, ఆడపిల్లలు మంచోళ్ళు, ఆడపిల్లని కాదు అది ఇది అని. సో అలాగే ఆడపిల్ల పుట్టాక కూడా సార్ అమ్మ మంచి పని చేసాం, ఓకే గాడ్ బ్లెస్ యూ అనేవాళ్ళు. ఇప్పటికీ ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు సార్. మాట్లాడినప్పుడు అడుగుతారు పాప ఎలా ఉంది, ఏంటి, ఏం చదువుతుంది, జాగ్రత్తగా చూసుకో అనేసి. వేణుమాధవ్ గారితో కూడా వర్క్ చేశాను. వేణుమాధవ్ గారు, రఘుబాబు గారు, నేను. బీట్స్ సినిమా అని. యాక్చువల్లీ ఈ సినిమా మన ఆయన పేరేంటి, త్రిష గారిది ఒక మూవీ వచ్చింది కదా, శ్రీహరి గారు, త్రిష అండ్ సిద్ధార్థ్ మూవీ. ఆ మూవీని ప్యారడీ చేశాను అనమాట. బీట్స్ అని నేను వద్దంటాను. సేమ్ మూవీ మొత్తం ఆ ముగ్గురు మీద ప్యారడీ కామెడీ చేశారు బీట్స్ సినిమాలో.
సో ఆ సినిమా మొత్తం ఏంటంటే నేను త్రిష, వేణుమాధవ్ గారు సిద్ధార్థ్, రఘుబాబు గారు ప్రకాష్ రాజ్ గారు, మన శ్రీహరి గారు. ఓకే. సో అలా కామెడీ సీన్ అంతా దాంట్లో వచ్చింది. ఆయన హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు తెలిసిందండి మీకు వేణుమాధవ్ గారిది? యా తెలుసండి, కానీ నేను ఎప్పుడు అంటే ఓకే హాయ్ సార్ అనే తప్ప ఎప్పుడు అంత కమ్యూనికేషన్లో ఉంటాను. ఓహో, ఓకే. పర్సనల్గా ఎప్పుడు నేను వెళ్ళలేనండి. నార్మల్గా ఎప్పుడైనా బాగాలేదని ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి మాట్లాడడం తప్ప నేను పర్సనల్గా ఎప్పుడు ఎవరితో మాట్లాడాను. ఒక మూవీలో హీరోయిన్ గా కూడా వర్క్ చేశారు. చేశాను. తమిళ్లో రిలీజ్ అయిందా? అవ్వలేదండి సినిమా. సో హీరో చనిపోవటం వల్ల. అవును, కునాల్ గారు చనిపోవడం వల్ల సినిమా రిలీజ్ అవ్వలేదు. సో ఆ సినిమా ఒకవేళ రిలీజ్ అయి ఉంటే ఎలా ఉండేదో? మేబీ చెన్నైలో సెటిల్ అయి ఉండేది. అంతేనా? దాని తర్వాత తెలుగులో కూడా అదే సినిమాని వాళ్ళు తెలుగులో కూడా డబ్ చేయలేదు, అంటే మేబీ రీమేక్ చేశారా? రీమేక్ కాదు, ఆ బిట్ వరకు ఉంచేశారు ఆయన ఉన్నంత వరకు పార్ట్. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ వేరే వాళ్ళని పెట్టి గీతాంజలి గారు అబ్బాయి అనుకుంటా, మన గీతాంజలి గారు ఆర్టిస్ట్ ఉన్నారు కదా పెద్ద ఆవిడ, వాళ్ళ అబ్బాయి కూడా చేశారు. ఓకే. ఆ అబ్బాయితో కూడా కలిసి చేశాను. ఆ సినిమాని ఇక్కడ రిలీజ్ చేశారు. ఏదైనా సీన్ కి ఎక్కువ టేక్స్ తీసుకున్న సిచ్యువేషన్ ఉందా? దీనా? అయ్యో చెప్పాను కదా, స్టార్టింగ్ కెరియర్ మొత్తం కేకులు తిన్నట్టు తినేసాను. అంతేనా? నేను వీర తెలంగాణ చేశాను, మన ఈయన నారాయణ మూర్తి గారితో హీరోయిన్ గా చేశాను వీర తెలంగాణలో. అసలు మామూలుగా కాదు. సార్ తో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. ఆయన ఎంత గౌరవిస్తారంటే ఆడవాళ్ళని అంత గౌరవంగా మాట్లాడతారు. మరి ఈ టేక్స్ తీసుకున్నప్పుడు కూడా కోపం చూసి 1-2 సార్లు కోపడ్డారు. 3వ సారి అమ్మా ఇది రీల్ అమ్మా, అది రీల్, అది ఇప్పుడులాగే డిజిటల్ గా మా రీల్ అమ్మా అనగానే ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను చాలా జాగ్రత్తగా ముందే మానిటైజ్ చేసుకొని చేసాం. తర్వాత అంతా ఆయనే మూవీ అంతా అయిపోయిన తర్వాత సీరియస్లీ నాకు చాలా మంచి యాక్టర్ దొరికింది, చాలా మంచి యాక్టర్, నువ్వు థ్యాంక్ యూ అని చెప్పారు. ఓకే సార్ థ్యాంక్ యూ. రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు, అది అందరికీ ఉన్న ఇది. కానీ చాలా మంది ఫైట్ చేసి తీసుకుంటారు వాళ్ళకి రావాల్సిన అమౌంట్స్. అమ్మ లేదండి, అంత ఫైట్ చేయలేకపోతున్నా. స్టిల్ ఒక మూవీ చేశాను నేను తెప్ప సముద్రం అని, స్టిల్ నాకు పేమెంట్ రావాలి. ఇప్పటికీ ఆ ప్రొడ్యూసర్ మాటే లేదు. మన ఎన్నిసార్లు కాల్ చేసి నా ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటకు వచ్చి నేను కూడా అరిచిన సందర్భాలు ఉండి, అయినా కూడా ఆయన ఇప్పటికీ అస్సలు ఇక ఒక్క కావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. ఆయన డబ్బులు అడుగుతున్నట్టు చూపిస్తున్నారు. అసలు అట్లీస్ట్ అడ్వాన్స్ అయినా తీసుకున్నారా? ఓకే, అడ్వాన్స్ వచ్చింది, బ్యాలెన్స్ ఉంది. అసలు ఇంకా అసలు ఛాన్సే లేదు, ఫిక్స్ అయిపోయాను ఇంకా ఈయన ఇచ్చే పొజిషన్ కాదులే అని. అలా ఈ ఒక్క మూవీని కాదు ఇంకా చాలా ఉన్నాయండి. సీరియల్స్ లో కానీ మూవీస్ లో కానీ పేమెంట్స్ వదిలేసి వాళ్ళ టార్చర్ అసలు అంటే ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఇంకా అలాంటి వాళ్ళని మనం ఎంత అడిగినా ఎంత గొడవ చేసినా ఏమి రాదు, మన ఎనర్జీ వేస్ట్ తప్ప. చిన్న చిన్న బ్యానర్స్ అంటే ఓకే, సరే ఓకే, మూవీ లాసెస్ వల్లనో లేకపోతే కొత్త వాళ్ళు అవ్వటం వల్ల ఎక్కడో మిస్ఫైర్ అయ్యి ఇవ్వలేకపోవటం అది ఓకే. కొన్ని పెద్ద బ్యానర్స్ ఉండి కూడా పెద్ద బ్యానర్స్ లోనే రావండి. బేసిక్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెద్ద బ్యానర్స్ లో అందరు పాపం నేను నిజంగా మెయిన్ ప్రొడ్యూసర్స్ నే తిట్టుకుంటారు, కానీ ప్రొడ్యూసర్స్ వచ్చి మనకి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయరు అమౌంట్ ని. మేనేజర్స్ కానీ మేనేజర్స్ కింద మళ్ళీ మేనేజర్స్ కానీ ఇలా ఉంటుంది ప్రొడక్షన్స్. సో వాళ్ళల్లో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకునే దాంట్లో మేబీ ఆఫీసర్స్లో కూడా జరగొచ్చేమో మనకు తెలియదు, నేను ఎందుకంటే వర్క్ చేయలేదు కాబట్టి తెలీదు. వాళ్ళ దగ్గరికి పేమెంట్ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దాకా వచ్చేపాటికి టైం పట్టేస్తుంది. ఈ దాంట్లో మనం వదిలేసాం అనుకోండి వాళ్ళ పేమెంట్స్ అయినా వెంటపడి మనకి ఇక తప్పదు అని వెంటపడి పడితే అట్లీస్ట్ 50% వస్తుంది. అంతే తప్ప దీనికి ఇప్పుడు నేను కూడా రానప్పుడు ఏం చేస్తా, ప్రొడక్షన్ అబ్బా ఈ ప్రొడక్షన్లో చేస్తే చాలా పేమెంట్లే రాను. బేసిక్గా ప్రొడక్షన్ మంచిదే అయి ఉంటుంది, మధ్యలో ఉన్న మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం కానీ చాలా ఉంటుంది. అట్లా మీకు బాగా చిరాకు దేనిపైన వచ్చింది? యాక్చువల్లీ వరుడు చేశాను, వరుడులో హాఫ్ ఆఫ్ ది పేమెంట్స్ రాలేదు నాకు. వరుడులో ఎక్కడండి? సేమ్ అప్పుడు 40 days చేశాను. ఓకే, అంటే దానికి ఉండాల్సిందేలేండి, ఎందుకంటే చాలా ఉంది పెళ్లి గొడవలు అన్ని అన్నీ. కానీ మన సినిమాలు ఎక్కడ లేవండి అక్కడ. ఆల్మోస్ట్ ఒక 40 days చేశాను నేను. అందుకే ఆ తర్వాత ఇంకా టోటల్ గా ఫిక్స్ అయిపోయాను ఎలాంటి చేయకూడదు అని. ఓకే, సో దాంట్లో నాకు పేమెంట్స్ రాలేదు సరిగా.